నేటి ఆణిముత్యం వింటున్నారా పిల్లలు? ఏనాడైనను వినయము మానకుమి, ఏనాడైనను వినయము మానకుమి, మచ్చరమున మనుజేసులతో పూనకు మసమ్మతమ్ము, బహుమానమునన్ బొందుమిదియే మతము కుమారా, బహుమానమునను బొందుమిదియే మతము కుమారా. ఎంతటి వారికైనా సరే వినయాన్ని మించిన ఆభరణం ఉండదు. ఈర్ష్య అసూయలతో ఎవరితోనూ కలహాలకు దిగరాదు. పేదవారి కోపం పెదవికి చేటు కదా. దీనిని దృష్టిలో పెట్టుకుని పెద్దలు అంటే మనకంటే పైవారితో వ్యవహారం నడిపేటప్పుడు ఎప్పటికీ వినయాన్ని వీడకూడదు. ఇంకా వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ వాదాప్రతివాదనలు చేయకూడదు. ఇలా మెలకువతో మెలిగితేనే గౌరవ మర్యాదలు పొందగలవని చెప్పని ఈ పద్యం యొక్క భావం. మరి ఈ పద్యాన్ని మళ్ళీ మరొకసారి చదువుకుందామా? ఏనాడైనను వినయము మానకుమి, మచ్చరమున మనుజేసులతో పూనకు మసమ్మతము, బహుమానమునను పొందుమిదియే మతము కుమారా.